ఇప్పటివరకే మనకి ఈ వానాకాలం 2025కి గాను ఆల్మోస్ట్ 5,50,000 ఎకరాల్లో మనకి ఈ మొక్కజొన్నని సాగు చేశారు. ముఖ్యంగా మనకి మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ మొక్కజొన్నను ఎక్కువగా సాగు చేస్తారనమాట. మనకి ఉత్తర తెలంగాణలో కానీ, సెంట్రల్ తెలంగాణలో కానీ, సదరన్ తెలంగాణలో 3 రీజియన్స్లో కూడా మనకి తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే సుమారుగా 5,50,000 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనం పడడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు మనకి రకరకాల దశల్లో ఉందన్నమాట. ఫస్ట్ కొంతమంది మనకి మేలో షవర్స్ రాగానే అప్పుడు వేసుకున్నారు. అప్పుడు వేసుకున్న మే ఎండింగ్ నుంచి జూన్ 15-20 వరకు వేసుకున్న మొక్క అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందన్నమాట. ఎవరైతే జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు మనకి శాఖీయ దశలో మోకాలెత్తు దశ వరకు ఉంది. కొంతమంది వర్షాలు లేట్ అవ్వడం వల్ల జూలై ఎండింగ్ వరకు కూడా వేసుకున్నారనమాట. ఇప్పుడు అది కూడా 15-20 రోజుల దశల్లో వివిధ దశల్లో ఉందన్నమాట ఇప్పుడు మొక్కజొన్న. అంటే సుమారుగా అన్ని జిల్లాల్లో, మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 80,000 ఎకరాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారనమాట ఈ వర్షాకాలంలో. తర్వాత మనకి రంగారెడ్డి జిల్లాలో సుమారు 49,000 ఎకరాల్లో సాగు చేశారు. తర్వాత నిజామాబాద్ జిల్లాలో 48,000 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 47,000 ఎకరాల వరకు సాగు చేశారు. ఇదే కాకుండా ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా మనకి ఈసారి సాగు విస్తీర్ణం అనేది ఎక్కువగా కనపడింది.